నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీస్. నేను చక్రి. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని పాఠశాలల దుస్థితి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంపై అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. స్థానిక స్కూళ్లలో వసతులున్న అవసరమైనంత మంది టీచర్లు ఉన్నా సరే తెలంగాణ పాఠశాలలో మరాఠీ ఉపాధ్యాయులను నియమించడంతో గురువులున్న గుడ్డి విద్యగా కొనసాగుతుంది ఇక్కడి బోధన. రాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ పాఠశాలల్లో తెలుగు పలుకు మూగబోతోంది. భాష సమస్యతో మరాఠీ బోధకులు చెప్పే పాఠాలు అర్థం కాక తెలుగు విద్యార్థులు బిక్కమొహం వేస్తున్నారు. చేసేదేమీ లేక కొన్నిసార్లు పై తరగతుల విద్యార్థులే కింది తరగతులకు బోధిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని పలు పాఠశాలల్లో స్టూడెంట్స్ చదువుకోవడానికి నిత్యం అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో మారుమూల ప్రాంతం జుక్కల్. ఈ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాలు 1956కు పూర్వం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి నియోజకవర్గం దెగ్లూర్ తాలూకా పరిధిలో ఉండేవి. ఇక్కడి ప్రజలు మరాఠీలోనే విద్యనభ్యసించేవారు. అయితే 1956 తర్వాత ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. మద్నూర్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలకు తెలుగు సరిగా రాకపోవడంతో కొన్ని మరాఠీ మీడియం పాఠశాలలు కొనసాగించారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి మరాఠీ మీడియం పాఠశాలలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్థానికుల పిల్లలు మాట్లాడుకోవడం వల్ల వారి పిల్లలకు మరాఠీ రాని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడి పాఠశాలల్లో ఇప్పటికీ మరాఠీ బోధించే ఉపాధ్యాయులు ఉండడంతో భాష సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులు. తమ పిల్లలు నష్టపోతున్నారంటూ మరాఠీ మీడియం పాఠశాలలను తెలుగు మీడియం స్కూళ్లుగా మార్చాలని స్థానిక గ్రామాల తల్లిదండ్రులు గతంలో ఆందోళన చేశారు. దీంతో కొన్నేళ్ల క్రితం స్థానికంగా డీఈఓ, కలెక్టర్ చొరవతో జిల్లా స్థాయిలో తెలుగు మీడియం పాఠశాలలుగా మార్చారు. అప్పటి నుంచి ఈ పాఠశాల విద్యార్థులకు తెలుగు మీడియం పుస్తకాలనే ఇస్తున్నారు. కానీ విద్యాశాఖ రికార్డ్స్లో మాత్రం మరాఠీ మీడియం అని ఉండడంతో మరాఠీ మీడియం బోధించే ఉపాధ్యాయులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. విద్యాశాఖ ఆప్షన్లో ఇక్కడ మరాఠీ మీడియం అని కనిపిస్తుండటంతో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులతో పాటు జిల్లాలో ఇతర చోట్ల పనిచేస్తున్న తెలుగు మీడియం ఉపాధ్యాయులు బదిలీపై ఇక్కడికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. మరాఠీ మీడియం వారినే ఇక్కడ నియమిస్తున్నారు. దీంతో అభం శుభం తెలియని తమ చిన్నారుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. మా ఊళ్ళో మరాఠీ మీడియం జిల్లా లెవెల్ ఉంది, స్టేట్ లెవెల్, మన జిల్లా లెవెల్ తెలుగు మీడియం ఉంది. కావున మా కోసం తెలుగు మీడియం కావాలి. అందుకోసం మేము ఎంతో ప్రయత్నం చేస్తే కూడా ఇక్కడ స్టేట్లో బార్డర్ మీద ఉంది. అందుకోసం మాకు తెలుగు మీడియం కావాలి అవసరం. ఏమంటే మొన్న కౌన్సిలింగ్ అయింది, అక్కడ మా దగ్గర తెలుగు మీడియం సార్లు కావాలి. మా ఊళ్ళో మంచిగా కావాలంటే, మా పిల్లలు మంచిగా కావాలంటే తెలుగు మీడియం అవసరం ఉంది. మద్దూర్ మండలంలోని తడి హిప్పార్గా, హండేకేటూర్, చిన్న సెక్కార్గా, మద్నూర్ పడి హిప్పార్గా, సాలాబత్పూర్, కారా గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు మరాఠీ మీడియంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూళ్లలో 323 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూళ్లలో 17 మంది మరాఠీ టీచర్లే విద్యార్థులకు బోధిస్తున్నారు. దీంతో మరాఠీ టీచర్లు చెప్పేది అర్థం కాక కొన్నిసార్లు మరాఠీ వచ్చినా పై తరగతుల విద్యార్థులే కింది స్థాయి విద్యార్థులకు తెలుగులో పాఠాలు బోధించే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు చొరవ చూపి రికార్డులో తెలుగు మీడియం స్కూల్గా మార్చాలని కోరుతున్నారు. మా స్కూల్ ముందు నుంచి మరాఠీ మీడియం ఉండే, ఇప్పుడు మరాఠీ మీడియం నేర్పిస్తే మాకు ఏం తెలుగు వచ్చింది. మాకు తెలుగు టీచర్ కావాలి. మరోవైపు మరాఠీ మీడియంలో చదివిన తాము భాష సమస్యతో విద్యార్థులకు సరైన న్యాయం చేయలేకపోతున్నామంటున్నారు మరాఠీ ఉపాధ్యాయులు. తమకు చేతనైనంతలో వచ్చిరాని తెలుగులోనే బోధిస్తున్నామని చెబుతున్నారు. కష్టపడి తామే తెలుగు నేర్చుకుని బోధించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. ఇక్కడ నేను మరాఠీ మీడియం స్కూల్లోనే యూడైస్లో ఉండడం వల్ల ట్రాన్స్ఫర్లో కౌన్సిలింగ్లో నేను ఇక్కడ మరాఠీ మీడియం ఉన్నదనుకొని వచ్చాను. కానీ ఇక్కడ తెలుగు మీడియం చెప్పాలని గ్రామ ప్రజలు ఒక తీర్మానం చేస్తే అది 2019-20లో డిఓ గారు పారలల్ మీడియం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని 1 to 5th వరకు ప్రైమరీ లెవెల్ ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి
ఇక్కడ మేము మరాఠీ మీడియం ఉన్నా కూడా తెలుగు నేర్చుకొని తెలుగు బోధిస్తున్నాం. స్కూల్లో బోధించే ఉపాధ్యాయుల పాఠాలు అర్థం కాక తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని చాలా మంది ప్రైవేట్ పాఠశాలల దారి పడుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పటికైనా బోధన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన